కవర్ వేసిందని అనుకుంటున్నారా? హాయ్, హలో, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? నేను ఎగ్స్ అండి, చెట్లకండి. ఎగ్స్ నేను 1 మంత్ నుంచి దాచి ఉంచాను. ఎగ్స్ సెల్స్ ఇవన్నీ నేను ఎప్పుడు ఇవి ఎగ్స్ అన్నీ దాచి ఉంచి అన్నీ మిక్సీ చేస్తానండి. వీటిని కొంచెం ఎండబెట్టుకొని మిక్సీ చేస్తాను. ఎండలోనైనా పెడతాను, లేదంటే క్లీన్ అయినా చేస్తానండి. డైరెక్ట్గా మిక్సీ చేయను, కొంతసేపు ఎండబెట్టుకోవాలండి. ఇవి ఎండ ఉంటే బాగా పర్వాలేదు, లేదంటే క్లీన్ చేసుకోవాలి మీకు వెంటనే కావాలంటే. చూసారా, ఇవి ఎగ్స్ అన్నీ సెల్స్. మనకి మొక్కలకి మంచి ఫుడ్ అండి ఇది. మనకి ఏ మొక్క మొదట ఒక్క స్పూన్ వేసుకోవచ్చండి. ఒక మొక్కకి మీకు ఏ మొక్కకి ఎంత వేయాలో మీకు మళ్ళీ చెప్తాను, ఇది మిక్సీ చేసేసాక. చూసారా, ఇవన్నీ ఎగ్స్ అండి, ఎగ్స్ సెల్స్. ఇలా ఉన్నాయంటే కంఫర్ట్స్లోని మంచి బలమైన ఫుడ్ అండి ఇది. ఎప్పుడు చెట్లు మంచిగా వస్తాయండి, మనకి ఇంకేమీ వేయవసరం లేదు. వెజిటేబుల్ చెత్త ఇవి ఒక్కటే వేసుకుంటే చాలండి, మనకి ఇంకేమీ వేయక్కర్లేదు. ఇది కూడా మట్టి లోపల వేయాలి, ఎలా వేయాలో కూడా చెప్తాను. మిక్సీ చేసుకోవాలండి, పౌడర్లా చేసుకొని ఒక డబ్బాలోకి ఎక్కి. ఎందుకంటే ఈ కవర్ దీని మీద పెట్టాను. ఇది దీంట్లో ఇలా పెట్టేసుకొని మనకి మిక్సీలో మీకు ఫ్రీగా అవ్వదు కదా అని చెప్పి నేను ఒక కవర్లో వేసేసుకోండి. కవర్లో వేసేసి మొత్తం అంతా ఇదంతా ఒకసారి దగ్గరగా నొక్కిస్తే పగిలిపోతాయి అన్నీ మనకి. అంతేనండి, చూసారా, దగ్గరగా నొక్కించుకోవడం అండి. అంతాను దగ్గరగా నొస్తే మిక్సీలోకి బాగా వస్తాయి. ఎంత దగ్గరగా అయిపోతుందో అంతే. మీకు ఎక్కువ ఉందనుకోండి ఉంచుకోవచ్చండి, బాక్స్లో వేసుకొని మంచిగా ఎండబెట్టుకొని మంచిగా వేసేసి బాక్స్లో వేసేది మనకి 6 months దాకా వస్తుంది మనకి ఎక్కువ ఉంటే. నాకైతే ఇది నా కాడ ఉన్న చెట్లకి ఇంకా సరిపోదండి. ఇది నేను ఒక్కొక్క చెట్టుకి ఎంత 1 స్పూన్ 2 స్పూన్లు వేస్తూ ఉంటానండి నేను. నాకైతే మిక్సీ ఆడిసిన వెంటనే నా చెట్లకి సరిపోతాయండి ఇవి, వేసేస్తాను. ఇంకా సార్లు కూడా నాకు 1 month కదా, ఒక్కొక్కటి 1 month అయిన తర్వాత నేను చేసుకుంటాను నేను. చూసారా, ఇవన్నీ ఇప్పుడు మిక్సీ ఆడిస్తే అయిపోద్దండి, పౌడర్లా అయిపోతుంది. ఇప్పుడు అలా ఎగ్స్లా ఉంటే వేసుకున్నందుకు అవ్వదు కదా, మీకు ఇలా వేస్తున్నాను నేను. అందుకనే అలా పగలగొట్టేసాను నేను ఫస్ట్. మీకు వీడియో కోసం అని నేను ఇక్కడ పగలగొట్టాను, లేదంటే కవర్లో వేసేసి మొత్తం అన్నీ ఒకేసారి కొంచెం దీంతో చపాతీ చేసిన కర్రతో కానీ రాయితో కానీ ఏదైనా స్టిక్తో కానీ తొక్కిడమేనండి, అన్నీ అయిపోతాయి. ఇలాగా వేసుకోవడమే అంటే ఇది మిక్సీ చేసుకోవడం. చూసారా, మిక్సీ చేసుకుందాం, ఎంత అవుతుందో మీకు చూపిస్తా. మిక్సీ చేసిన వెంటనే మూత ఓపెన్ చేయొద్దండి, అది పొగలాగా పైకి వస్తుంది. ఒక 2 minutes తర్వాత ఓపెన్ చేయండి. అయిపోయిందండి, చూసారా, పౌడర్ లాగా చేసాను మొత్తం. చూసారా, ఇలా పౌడర్లా అయిపోతే సరిపోతుందండి. చూసారా ఎంత వచ్చిందో. ఇది చాలా మంచిదండి మొక్కలకైతే. మీరు లిక్విడ్ లాగా ఇద్దాం అనుకుంటే ఈ పౌడర్ని ఏం చేస్తారంటే వాటర్లోని ఒక 2 days నానబెట్టుకొని అది లిక్విడ్ లాగా ఇచ్చినా కూడా బాగుంటుందండి, మంచిది. వెంటనే మొక్క ఎనర్జీగా తయారవుతుంది, మంచిగా వస్తుంది. ఇలా వేసుకోవచ్చండి, కంపోస్ట్ రెడీ చేసుకోవచ్చు ఇలా. చూసారా, ఇలా చేస్తే మీకు ఏంటంటే ఈ మట్టిలోనే కలిసిపోతుందండి. గులకల్లాగా వేస్తే మాత్రం కలవదు. చూసారా ఎలా పొడలాగా ఉందో. ఇలా ఇంతేనండి, ఎగ్ సెల్స్ కంపోస్ట్ అండి ఇది. చూసారా ఎంత బాగుందో. ఇది ఒక డబ్బాలో వేసుకోవచ్చండి. మీకు కొంచెం తడిగా ఏమైనా ఉన్నా కూడా కొంచెం ఆరబెట్టుకోండి, లేదంటే ఒక ప్లేట్లో వేసుకొని. నాకైతే లేదు,
బాగానే ఉంది. మీకు ఏమైనా తడిగా అనిపిస్తే మాత్రం కొంచెం ఆరబెట్టుకున్నాక డబ్బాలో పెట్టుకోవచ్చు. రెడీ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు యూజ్ ఉంటుందని నేను చేశానండి వీడియో. ఎలా ఉందో చెప్పండి. చెట్టు చూసారు కదా, ఈ చెట్టుకి నేను ఇచ్చేది ఎంత అంటే, ఇప్పుడు ఇది ఆడేది నేను ఇక్కడ చెట్టు ఉంది కదా, ఇలా ఉంది కదండి, ఇలా నేను గొయ్యి తీసుకొని కొంచెం అండి గొయ్యి తీసుకొని దీనికైతే నాకు 2 స్పూన్లు పడుతుందండి. 2 స్పూన్స్ వేసుకోవచ్చు అంతే. ఇలా వేసుకొని ఇలా కప్పేసుకోవడానండి. మొక్కలన్నిటికీ ఇలా వేసి పెట్టేసాం అనుకోండి, ఇంకా లోపలికి కంపోస్ట్లా రెడీ అయిపోతుంది, బలం కూడా వస్తుంది. చూసారా, అంతే అలా వేసుకోవడం. గార్డెన్ చూసారు కదా, ఆ మొక్కలన్నిటికీ వేసాను, ఇంకా సరిపోలేదు నాకు ఈ గిన్నెతోనైనా. చూసారా, అయిపోయింది నాకు మొత్తం అన్నిటికీ వేసి వచ్చేసరికి సరిపోలేదు నాకు ఇంకా.